ఈ వీడియో షూట్ చేస్తున్న రోజు డేట్ వచ్చేసి 20 ఆగస్ట్ 2026 అండ్ టైం వచ్చేసి మార్నింగ్ 4 AM అయితే అవుతుంది. ఇంత మార్నింగ్ ఈ వీడియో షూట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఈరోజు మేము సిద్దిపేట నుంచి వెళ్ళి ఖమ్మం అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఇప్పుడే ఎర్లీ మార్నింగ్ ఖమ్మం అయితే పోతున్నా. పెద్ద రీజన్ అవుతుంది దాని వెనకాల ఏంటిది అంటే మన సబ్స్క్రైబర్స్లో ఒక తమ్మునికి SMA అనే డిసీజ్ అయితే వచ్చిందనమాట. పరంగానే మాకు మా బాబుకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. 2 సంవత్సరాలలో ఎట్లనైనా దయచేసి మా బాబుని కాపాడాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం తరపున హీరోలు ఎవరైనా. నేను గౌతమ్ వాళ్ళ బ్రదర్ని. చిన్నప్పటి నుంచి ఒక 10 years నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఒక 15-20 హాస్పిటల్లో తిరిగినాం. ఇంకా వేరే ఎక్కడెక్కడ నుంచి మన వీడియో దగ్గర 2 లక్షల మంది వస్తారు. 2 లక్షల మందికి 2 లక్షల మంది ఒకవేళ వీడియోని గవర్నమెంట్ ట్యాగ్ చేసినట్లయితే మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యామిలీ అందరం కలిసి తమ్ముని కాపాడతామని అయితే నేను అనుకుంటున్నా. ఖమ్మం, హైదరాబాద్, బెంగళూరు, కేరళ, ఇంకా అమెరికా రిపోర్ట్స్ పంపించడం చాలా చేసినాం. 10 నుంచి 15 లక్షల దాకా సింపుల్గా ఖర్చు పెట్టినాం. ఇంకా మా నుంచి మేము కోరుకునేది ఏంటంటే గౌతానికి ఆ ఇంజెక్షన్ సచ్ అమౌంట్ అనేది ఉంది. దాని ఇంజెక్షన్ మీ వల్ల ఏమైనా అవుతుంది అని కోరుకుంటున్నాం. అంతమంది ఈ వీడియోను ఎక్కడికి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళగలిగినా కానీ మేబీ దాని త్రూ మనకు సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉంది. మీ ఎమ్మెల్యే ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ కనుక షేర్ చేసినట్లయితే వాళ్ళ అఫీషియల్ దృష్టికి అంటే ఎమ్మెల్యేస్ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, వీళ్ళ దగ్గరికి మనం చేర్చగలిగినట్లయితే మేబీ దాని త్రూ మనకు సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉంది. పర్టికులర్గా డిసీజ్ ఉన్నది పేపర్ అయితే ఇవి ఫైల్స్ ఇచ్చారు. ఇట్లా ఈ డిసీజ్ ఉంది బ్రదర్ కానీ సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటి దాకానైతే రీచ్ అయినాము. మొత్తానికి ఇంత దూరం ట్రావెల్ చేసి సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని అండ్ అతనితో మాట్లాడి అసలు ఏం డిసీజ్ ఉంది, ఏం కథ, దీనికి సొల్యూషన్ ఏమని చెప్పారు డాక్టర్స్ అయితే తెలుసుకున్నాం. సబ్స్క్రైబర్ వచ్చేసి ఇతనే, గౌతమ్ ఇతని పేరు. సో నేనైతే డిసీజ్ ఉందని చెప్పినో మస్కులర్ డిస్ట్రోఫియా ఉన్నది తమ్మునికి అన్నమాట. రీసెంట్గా హాస్పిటల్ వెళ్తే ఖచ్చితంగా ఇంజెక్షన్ ఇప్పియాలి. ఎంత టైం చెప్పినట్టు చెప్పలేదు. మనీ అయితే 25 crores అవుతుందని చెప్పారు. 25 కోట్లు అని చెప్పిరట ఒక ఇంజెక్షన్కు. మనం అంతా అమౌంట్ కలెక్ట్ చేద్దామని ట్రై చేసినా కానీ అది పాసిబుల్ అయితే కాదు. సో అందు గురించి ఒకవేళ గవర్నమెంట్ని ఇన్వాల్వ్ చేసినట్లయితే మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినట్లయితే మేబీ అవుతుంది, దీనికి సొల్యూషన్ దొరుకుతుంది అన్న రీజన్తో ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాం ఛానల్లో. అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఏం కదా? 7 years అప్పుడు బాబుకి. 7 yearsకి అప్పటికి స్కూల్ వ్యాన్ ఎక్కలేకపోతుంది. అప్పటికే కాళ్ళు లావు కనిపిస్తున్నాయి. ఓకే, అనిపిస్తుంటే ఒకవేళ ఎట్లనే స్కూల్ వ్యాన్ ఎక్కుతుంటే ఎక్కలేకపోతుండే, కింద పడిపోతుండు. కింద పడిపోతే ఉండే కొద్ది ఇవి లావుగా అయిపోతుంది. ఇక్కడ ఇవన్నీ మొత్తం లడ్డుగా అవుతున్నాయి. ఇవన్నీ లావుగా అయిపోతుండే. ఇంకా వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాం, ఖమ్మం హాస్పిటల్కి. మీరు ఎప్పుడో తీసుకొస్తే అయిపోయేదే, ఇక ఏజ్ ఎక్కువైపోతుంది మీకు, అంటే చిన్నప్పుడు ఇంజక్షన్ వేపిస్తే అయిపోయేదే అని చెప్పారు. అప్పటి వరకు బాగానే ఉన్నాడు. అంటే ఇప్పుడు 7 years దాకా మంచిగా ఉన్నాడు. 7 years దాకా మంచిగా ఉన్నాడు. మొత్తం నార్మల్ బాయ్ అట్నే ఉన్నాడు. డిస్ప్లే మీద మీరు ఫోటో చూడొచ్చు ఒకటి. దాంట్లో రైట్ సైడ్ నుంచి సెకండ్ పర్సన్ ఉన్నాడు కదా, ఆయన గౌతమే. 7 years వరకు కూడా నార్మల్గా అందరు ఎట్లుంటారో అట్నే ఉన్నాడు. ఆ తర్వాత నుంచి డిసీజ్ స్టార్ట్ అయింది. కొద్ది కొద్దిగా ఇప్పుడు మీరు చూసినట్లయితే మొత్తం సైడ్కు బెండ్ అయిపోయి ఇంకా సీరియస్ అయితే అవుతుంది అనమాట. అది 25 కోట్లు మనం ఒక ఇంజెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది నాట్ పాసిబుల్. ఒకవేళ మనం కలెక్ట్ చేయాలన్నా కానీ మినిమం ఒకవేళ మేము అందరం కలిసి సోషల్ మీడియా దగ్గర వాళ్ళం అందరం ట్రై చేసినా కానీ ఒక 3-4 crores ఏమన్నా జనరేట్ చేయగలుగుతాం కావచ్చు, కలెక్ట్ చేయగలుగుతాం కావచ్చు. కానీ 25 crores అంటే మాత్రం అది పాసిబుల్ అయితే కాదు. సో అదే పర్పస్లో హెల్త్ ఇష్యూ ఏదైతే ఉందో ఇది మన గవర్నమెంట్ దృష్టికి మనం తీసుకెళ్ళినట్లయితే మేబీ సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉంది అని అయితే అనుకుంటున్నాము. రీసెంట్గా హాస్పిటల్కి వెళ్ళిరట. హాస్పిటల్కి వెళ్తే వీలైనంత తొందరగా ఇంజెక్షన్ ఇప్పియాలి, లేకుంటే ఫ్యూచర్లో ఇంక బాగా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉన్నది. 1-2 years మ్యాక్స్లో మనం ఇంజెక్షన్ ఇప్పియాలని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్పిరట. సో దానికి మనం 1-2 yearsలో వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా 25 crores కలెక్ట్ చేయలేకపోయారు. నాకు తెలిసి ఉన్నాయన్నీ కూడా దగ్గర 15 నుంచి 20 లక్షల ఖర్చు పెట్టుకుంటాం. 15-20 లక్షల దాకా ఖర్చు పెట్టారట ఇప్పటి వరకు ట్రీట్మెంట్ పైన. అయినా కూడా ఏం రిజల్ట్ అయితే రాలేదు. సో ఈ 1-2 yearsలో కూడా వీళ్ళు 25 crores ఏదైతే ఉందో అంత కలెక్ట్ చేయలేము అన్న పర్పస్లో మమ్మల్ని అయితే కాంటాక్ట్ అయ్యారు. సో మన సబ్స్క్రైబర్కి మనం యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ లాగా మనం ట్రీట్ చేస్తున్నాం కాబట్టి అందరం కూడా మన ఆడియన్స్ ఎవరైతున్నారో ఖచ్చితంగా ఈ ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ అయితే వెతకాలి. సో ఎవరి దృష్టికి తీసుకెళ్తే
ఇది సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉందో వాళ్ళకి వీడియో షేర్ చేయాలని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేసి మెయిన్ ఛానల్ని అప్లోడ్ అయితే చేస్తున్నా. సో ఐ హోప్ ఎక్కడి నుంచి ఏమైనా సొల్యూషన్ వస్తుంది కావచ్చు. ఒకవేళ సొల్యూషన్ వస్తే ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతారు. సో మీరు కాంటాక్ట్ అయినా సరే ఇన్స్టాగ్రామ్ త్రూ, లేకుంటే అన్న వాళ్ళ మొబైల్ నెంబర్ డిస్ప్లే మీద పెడతా, ఆ మొబైల్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినా సరే ఏదైనా సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉందని చెప్తే వాళ్ళకి చెప్పినా సరే సో దాని త్రూ మనకి నయం అయితే కావాలని కోరుకుంటున్నాం. ఇక అందరిలాగానే ఇప్పుడు బయట చేస్తున్నారు అట్లే స్కానర్లు పెట్టి అకౌంట్ నెంబర్లు పెట్టి మనీ కలెక్ట్ చేద్దాము అని అనుకున్నాం. మనం ఎంత చేసినా కానీ ఒక 2 కోట్లు 3 కోట్లు వేయగలుగుతాం కావచ్చు, మాక్సిమం ఒక 5 కోట్లు వేయగలుగుతాం కావచ్చు. ఆంధ్రాలో దాని మీద కూడా ఇప్పుడు ఎట్లయితుందంటే స్కామ్స్ అవి ఇవి అవుతున్నాయి. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఇటువంటి పిల్లలకి ఇప్పుడు జెన్యున్ గా ప్రాబ్లం ఉన్నది వీళ్ళ గురించి కలెక్ట్ చేసేటోళ్ళకి కూడా వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు మొన్న రీసెంట్ గా లిటిల్ కృష్ణ అని చెప్పేసి ఒకటి ఉంది, వాళ్ళకు అమౌంట్ డొనేషన్ చేద్దామంటే ఎవరికి డొనేషన్ చేయాలి ఏంది అని చెప్పేసి పర్టికులర్ గా మనకు తెలియలేదు. నేను డొనేషన్ చేద్దామని చూసినా తెలియలేదు. లాస్ట్ కు నేను యూట్యూబ్ ఛానల్లో ఏదో ఇంపాక్ట్ గురు అని చెప్పేసి అది పెడితే దాంట్లో నుంచి డొనేషన్ చేసిన. ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వాళ్ళ కాంటాక్ట్ అయ్యామంటే ఆ క్యూఆర్ కోడ్ లెవెల్ అసలు ఎవరు మేనేజ్ చేస్తారు, ఎవరు తీసుకుంటారు, పైసలు ఏం అర్థం కాక ఆగిపోయినాం. ఇట్లా కూడా ఆగిపోయేటోళ్ళు ఉంటారు. సో అందు గురించే ఎటువంటి మేము అమౌంట్ అడుగుతలేము, ఎటువంటి క్యూఆర్ కోడ్లు పెడతలేము, ఏం చేస్తలేము, ఎక్కడి నుంచి ఫండ్స్ అవసరం లేదు. జస్ట్ ఈ గవర్నమెంట్ అఫీషియల్ దృష్టికి ప్రాబ్లం పోయినట్లయితే దాని నుంచి సొల్యూషన్ దొరుకుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా మేము ఇక గవర్నమెంట్ని ఇన్వాల్వ్ అయితే చేయాలనుకుంటున్నాము. నాకేం చెప్పానో అర్థమైతే లేదు. ఈ ప్రాబ్లం ఎట్లుందంటే ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది అన్నట్టు, తక్కువ టైంలోనే వీళ్ళని తొందరగా ఇంజెక్షన్ ఇప్పియాలి. మీరు చిన్న చిన్న పిల్లలను చూస్తే అందరికీ ఏదో అనిపించి హెల్ప్ చేస్తారు కదా, సేమ్ అట్లే మనోడు కూడా 18 ఇయర్సే, నాకు తమ్ముని లెక్కనే. సో వీళ్ళని తొందరగా 17 ఇయర్సే వీళ్ళని తొందరగా ఇంజెక్షన్ అయితే ఇప్పియన్నట. ఇప్పుడు ఏ ఛానల్ చూస్తావు? అన్ని ఛానల్స్ చూస్తావా? మాటలు వస్తున్నాయి, అంతా మంచిగానే ఉంది ఎవ్రీథింగ్. కాకపోతే బాడీ పొజిషన్ ఏదైతే ఉందో అది మొత్తం చేంజ్ అయిపోతుంది అన్నట్టు, ఇంకా సైడ్ బెండ్ అయిపోతూ ఉంది. దానివల్ల లోపల లంగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అది అని చెప్పేసి ఇంతకుముందుకు ఎక్స్రేగా చూస్తే మాకు కూడా తెలిసింది. చూస్తే తెలుస్తుంది మొత్తం ఎంత క్రాస్ ఉంది. ఏర్పడుతుంది ఆ కెమెరాలో మొత్తం. మా బాబుకి డబ్బు సహాయం కాకపోయినా ఇట్లనే వైద్యపరంగానైనా ఇంజెక్షన్ పరంగానే మాకు మా బాబుకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. 2 సంవత్సరాలలో ఎట్లనైనా దయచేసి మా బాబుని కాపాడాలని కోరుకుంటున్నాం. ఎవరిని ట్యాగ్ చేయాలి ఏం కదా అని చెప్పేసి పర్టికులర్గా మెన్షన్ చేస్తా, వాళ్ళందరినీ ట్యాగ్ అయితే వేయండి. దాని త్రూ మనకు గవర్నమెంట్ నుంచి తొందరగా రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది. వీడియోని ఎవరికైతే షేర్ చేస్తే సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉందో వాళ్ళకి షేర్ చేయండి, సరిపోతుంది అంతే. నీ పేరేం పేరు? గౌతమ్ కుమార్. మళ్ళీ ఎప్పటిలెక్క నార్మల్ కావాలని ఉందా? మళ్ళీ నువ్వు అట్లా కావాలని అడుగుతున్నావు, ఓకేనా? మేము ఎంత చేయగలుగుతాం అంత చేస్తాం, వీళ్ళని తొందరగా నేను రికవరీ చేయడానికి. ఓకే, ఆడియన్స్కి కూడా చెప్పు, అందరు షేర్ చేయండి అని చెప్పు. ఏం మాట్లాడానో అర్థమైతే లేదు పాపం. ఇంత చిన్న వయసులో ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి డిసీజ్తో పోరాడుతూనే ఉన్నాడు. సో వీళ్ళనంత తొందరగా డాక్టర్ ఎంత టైం ఇచ్చారో ఆ టైం లోపల ఇంజెక్షన్ కావాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. సో చూద్దాం ఈయన లక్లో ఎట్లుంది, మన నుంచి ఏమన్నా అవుతుందా కాదా అని చెప్పేసి. సో వీళ్ళంతా ట్రై అయితే చేద్దాం మనం. నిద్ర కూడా అసలు పడుకోవడానికి కూడా అంత ఊపిరి రావట్లేదు. 12-2 గంటల వరకు పడుకోడు అసలు. శ్వాస ఆడక ఇట్లా కూర్చొని ఉంటాడా పండుకుంటాడు? నార్మల్ ఉంటాడు, కొద్దిసేపు పడుకుంటాడు. ఓకే, పడుకున్నా కూడా చాలా ఇబ్బందిగా పడుకుంటాడు. నైట్ టైం ఎట్లా పడుకుంటాడు? కింద పడుకుంటాడా? దీంట్లో బెడ్ మీద పడుకుంటాడా? కొంచెం ఇబ్బందిగానే పడుకుంటాడు పడుకునేటప్పుడు కూడా. మా బాబుకి వచ్చిన ఈ ప్రాబ్లాన్ని ఎన్నో హాస్పిటల్ తిరిగాము, దగ్గర 15 నుంచి 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాము. ఇంకొక 2 సంవత్సరాలలో ఆ ఇంజెక్షన్ కావాలంటున్నారు. ఆ ఇంజెక్షన్ గురించి మాకు పూర్తిగా అవగాహన లేదు, మాకు కూడా తెలియదు. దయచేసి అధికారులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కానీ చూసి మా బాబుకి ఆ ఇంజెక్షన్ ఇప్పించవలసిందిగా నా 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను. మా బాబుకి ఈ వ్యాధితో చాలా బాధపడుతున్నాడు సార్. మా బాబుకి ఇలాంటి వైద్యం రాకుండా మెల్ల ఫ్రీగా చెప్పండి. మా బాబుకి వచ్చిన వ్యాధి చాలా విపరీతమైంది సార్. ఆ ఇంజెక్షన్ కూడా త్వరలో రావాలని, ఎవరికైనా తెలిసి ఉంటే ఆ ఇంజెక్షన్ ద్వారా మా బాబుకి ఇప్పించాలని ప్రభుత్వం హీరోలతోటి కూడా, ప్రభుత్వం తరపున హీరోలు ఎవరైనా
నేను గౌతమ్ వాళ్ళ బ్రదర్ని. చిన్నప్పటి నుంచి ఒక 10 ఇయర్స్ నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఒక 15-20 హాస్పిటల్ దాకా తిరిగినాం. ఖమ్మం, హైదరాబాద్, బెంగళూరు, కేరళ, ఇంకా అమెరికా రిపోర్ట్స్ పంపించడం చాలా చేసినాం. 10 నుంచి 15 లక్షల దాకా సింపుల్గా ఖర్చు పెట్టినాం. ఇంకా మా నుంచి మేము కోరుకునేది ఏంటంటే గౌతానికి ఆ ఇంజెక్షన్ సచ్ అమౌంట్ అనేది ఉంది, దాని ఇంజెక్షన్ మీ వల్ల ఏమైనా అవుతుంది అని కోరుకుంటున్నాం. ఫస్ట్ టైం మనం ఖమ్మం మీటప్ పెట్టినప్పుడు ఎంతమంది అయితే వచ్చారో అంతమంది ఈ వీడియోను ఎక్కడికి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళగలిగినా కానీ మేబీ దాని త్రూ మనకు సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉంది. దగ్గర 3-4 వేల మంది వచ్చారు. ఇంకా చాలా మంది వస్తారని రాలేకపోయారు కావచ్చు. వాళ్ళందరూ ఇంకా వేరే ఎక్కడెక్కడ నుంచి మన వీడియో దగ్గర 2 లక్షల మంది వస్తారు. 2 లక్షల మందికి 2 లక్షల మంది ఒకవేళ వీడియోని గవర్నమెంట్ ట్యాగ్ చేసినట్లయితే, ఎమ్మెల్యేస్ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, వీళ్ళ దగ్గరికి మనం చేర్చగలిగినట్లయితే మేబీ దాని త్రూ మనకు సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉంది. పర్టికులర్గా డిసీజ్ ఉన్నది పేపర్ అయితే ఇవి ఫైల్స్ ఇచ్చారు. ఇట్లా ఈ డిసీజ్ ఉంది బ్రదర్ కానీ పేరెంట్స్ అయితే వాళ్ళ అమ్మని అయితే స్పెషల్గా మాట్లాడలేకపోతుంది, ఆ సిచ్యువేషన్ ఏంది ఏం కథ అని చెప్పేసి. వాళ్ళు నాకు మంచిగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళ ప్రాబ్లం ఏంది ఏం కథ అని. వీడియోలో చెప్పమంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అందు గురించే మ్యాక్సిమం నేనే చెప్పడానికి ట్రై చేసిన వీడియోలో కూడా. మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యామిలీ అందరం కలిసి తమ్ముని కాపాడుతామని అయితే నేను అనుకుంటున్నా. ఒక అచీవ్మెంట్ లెక్క అయితే ఉంటుంది ఇది, మనం అందరం కలిసి ఒక ప్రాణాన్ని కాపాడినామని చెప్పేసి. సో మీరు ఏ పొలిటీషియన్, ఏ హీరోని, ఏ మినిస్టర్ని అయితే మీరు నమ్ముతారో వాళ్ళతోని ఇది అవుతుంది, వాళ్ళు చేస్తే హెల్ప్ ఆ పిల్లోనికి ఇంజెక్షన్ పడుతుందని చెప్పేసి వాళ్ళకు ఈ వీడియో ఏదైతే ఉందో దాన్ని షేర్ అయితే చేయండి. ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, వేరే ఎక్కడైనా సరే. ఇంకా ఫర్దర్గా ఏమైనా వేస్ ఉన్నా సరే, ఇట్లా కాకుండా ఇంకా వేరే ఏదైనా రూట్ ఉండి దాని త్రూ మనం చేయగలుగుతాము అని ఉన్నా సరే నాకు చెప్పండి, అట్లా కూడా మనం అయితే ట్రై చేద్దాము. సో మేము అందరం కలిసి స్టెప్ అయితే తీసుకున్నాం. మీరందరూ కూడా మాతో కలిసి వాళ్ళను ఆ పిల్లోని సేవ్ చేస్తారని అయితే అనుకుంటున్నా. ఇంకా ఇంకేమైనా ఉందా? నాకైతే ఏం చెప్పానో అర్థమవుతలేదు నాకు కూడా సిచ్యువేషన్ వచ్చిన తర్వాత. సో ట్యాగ్ చేయండి అండ్ #, అయితే యూజ్ చేయండి, సేవ్ గౌతమ్ అని చెప్పేసి. సో చూద్దాం, ఇంతకుముందుకు మన కేసులు వచ్చినాయి అన్నీ కూడా సాల్వ్ అవుతాయని, అందరికి ఇంజక్షన్లు పడ్డాయి. ఈ పిల్లని కూడా పడతా లేదా అని చెప్పేసి చూద్దాము. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఇక నా బర్త్డే రోజు ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నా, ఖచ్చితంగా ఈ #, యూజ్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది వీడియోని యాడ్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటారు. అట్లా కూడా మీరు అనుకుంటారు కావచ్చు. వీడియో పైన మాకు ఎటువంటి అమౌంట్ అయితే వద్దు. ఈ వీడియో పబ్లిష్ చేసే ముందు మానిటైజేషన్ ఆఫ్ చేసి మరి పబ్లిష్ చేస్తా. నాకు ₹1 వద్దు ఈ వీడియో మీకు వచ్చేటి. జస్ట్ అతనికి ఇంజెక్షన్ పడితే సరిపోతుంది. సో దయచేసి అందరూ కూడా షేర్ చేస్తారు, ట్యాగ్ చేస్తారు అయితే అనుకుంటున్నా. ఇదే నా బర్త్డే గిఫ్ట్ మీరు ఇచ్చేది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక రీల్ అయితే పోస్ట్ చేసిన, అక్కడ కూడా ఎవరిని ట్యాగ్ చేయాలి ఏం చేయాలని చెప్పేసి క్లారిటీగా చెప్పిన. సో అది కూడా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. నా అఫీషియల్ పేజ్ అయితే ఉంటుంది తెలుగు ఎక్స్పెరిమెంట్స్ సాయి పేజ్లో.